ఈ విధంగా 108 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వాటిల్లో 18 బాగా ప్రసిద్ధికి ఎక్కే కానీ మొత్తం ఉన్నది 108 అప్పటిది ఇప్పుడుదేం కాదు. అప్పుడు జనమేజయుడు ఆనందపడి కాని స్థానాని తాని, ఆ స్థానాలు ఏమిటి, ఆ పీఠముల పేర్లు చెప్పన్నట్ట. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. వారాణస్యాం విశాలాక్షి, ఇంక నేను మీకు చెప్పాలా, వారాణసిలో విశాలాక్షి, గౌరీ ముఖ నివాసిని, ముఖక్షేత్రంలో గౌరీ, క్షేత్రే వై నైమిషారణ్యే ప్రోక్తా సా లింగధారిణి, నైమిషారణ్యంలో లింగధారిణి, ఆ లింగధారిణినే లలిత అని కూడా పిలుస్తారు. ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో లింగధారిణి ఉన్నది. ప్రయాగే లలిత ప్రోక్త, ప్రయాగలో లలిత లేక మాధవి అనే పేరుతో ఉన్నది. గంధమాదనే కాముకి, గంధమాదన పర్వతం మీద కాముకి అనే పేరుతో ఉంటుంది. మానస క్షేత్రంలో కుముద, దక్షిణ భూమిలో ఉత్తర, విశ్వకామ భగవతి అనే పేరుతోటి విశ్వకామ ప్రపూరణిగా ఉన్నది. గోమంత క్షేత్రంలో గోమతీదేవిగా ఉన్నది. మందర పర్వతం మీద కామచారిణిగా ఉన్నది. చైత్రరథంలో మధోత్కట, హస్తినాపురంలో జయంతి, కన్యాకుబ్జంలో గౌరి, మలయాచలంలో రంభ, ఏకామ్రపీఠంలో ఏకామ్రేశ్వరి అనే పేరుతో ఉన్నది. అంటే ఇప్పుడు కంచి ప్రాంతం అన్నమాట. విశ్వేశ్వరిగా విశ్వేదేవతగా ఉన్నది. పుష్కర క్షేత్రంలో పురుహోత, కేదారంలో గౌరీదేవిగా, హిమాలయ పర్వతంలో మందగా, భద్రకర్ణిక అనే పేరుతో గోకర్ణంలో ఉన్నది. స్థానేశ్వరి అనే పేరు క్షేత్రంలో అంటే స్థానేశ్వరంలో భవానీ రూపంలో ఉన్నది. బెల్వక క్షేత్రంలో బెల్వపుత్రికగా ఉన్నది. ఇప్పుడు ఇందులో చాలా స్థానాలు పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, తర్వాత కంబోడియా, ఇవాళ మనం కంబోడియా అని పిలుస్తున్నామే, దాని పూర్వం కాంభోజ దేశం అనేవారు. కాంభోజరాజు కొడుకులమైనవరే ఆ కాంభోజం కంబోడియా ఇప్పుడు కంపూచి అయ్యింది. అక్కడ కొన్ని ఉన్నాయి. ఇలా అనేక ప్రాంతాలు గడిపాయి. మద్రదేశం అంటే ఇప్పుడు స్పెయిన్ అనమాట. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ఉంది. మ్యాడ్రిడ్ అంటే పూర్వం మద్రదేశం. కుంతి మాద్రిలో మాద్రి అక్కడి నుంచి వచ్చింది మనకి. ఎంత భారతదేశం మంది. దీని అలా 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 అందరూ వచ్చి తలవ ముక్క పట్టుకుపోయారు. ఉన్న ముక్కల్ని మహానుభావులు ఆ తర్వాత ఇంకా ముక్కలు చేశారు. నెహ్రూ గారి ధర్మమానని పాకిస్తాన్ ఇంకా ముక్కలైపోయింది. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కలపాలంటే ఒక్క శక్తివంతుడి వల్ల అవుతుంది. ఆ శక్తివంతుడు బాగుపడాలని మనందరం కోరుకుందాం. శ్రీశైలే మాధవి ప్రోక్త, శ్రీశైలంలో మాధవి అనే పేరుతో ఆవిడకి ఇప్పుడు భ్రమరాంబిక అని పేరు. అలాగే భద్రేశ్వరిగా భద్రాక్షేత్రంలో ఉన్నది. వరాహ క్షేత్రంలో జయ, కమల అనే పేరుతో కమలాలయంలో ఉన్నది. రుద్రాణి, కాళి, శాలగ్రామ, మహాదేవి, జలప్రియ, మహాలింగ, మాకూటే, ముకుటేశ్వరి, మాయాపుర్యాం కుమారీ స్యాత్, మాయాపురి అనే పేరుతో ఇప్పుడు మనకి హరిద్వార్ ఉంది. అక్కడ అమ్మవారు మానసాదేవి అనే పేరుతో ఉంటుంది. ఆ మానసాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం గురువు యొక్క అనుగ్రహంతో వెళ్ళాలని, గురువుతో కలిసి అక్కడికి వెళితే మనస్సు పవిత్రమవుతుందని, వాడు సాక్షాత్తు శివపుత్రిక అవుతారని శాస్త్రం. చాలా గొప్ప క్షేత్రం. ఇంకా సంతాన క్షేత్రంలో లలితాంబికగా ఉన్నది. గయాయాం మంగళా ప్రోక్త, గయలో మంగళాదేవి. విమల పురుషోత్తమే, పురుషోత్తమ క్షేత్రం అంటే జగన్నాథపురి, పురి జగన్నాథం. అక్కడ అమ్మవారు విమలాదేవి. ఉత్పలాక్షి సహస్రాక్షి, హిరణ్యాక్షే మహోత్పల, విపాశాయాం అమోఘాక్షి, పాటల పుండ్రవర్ధనే. పాటల క్షేత్రం అంటే ఇప్పుడు పాట్నా, అక్కడ అమ్మవారికి పుండ్రవర్ధన అని పేరు అన్నమాట. నారాయణి సుపారిశ్వేతు, త్రికూటే రుద్రసుందరి. ఇప్పుడు ఇందులో చాలా స్థలాలు ఎక్కడున్నాయో ఎవరికి అంత తేలిగ్గా తెలియదు. అందుకనే పేర్లు ఊరుకోవడం తప్ప ఏం చేయలేం. కానీ త్రికూట పర్వతం మాత్రం ఇప్పటికీ బీహార్ విడిపోయింది కదా, ఆ విడిపోయినటువంటి బీహార్లో ఉన్నది. కాశీకి దగ్గరలో ఇప్పటికి కూడా అక్కడ త్రికూట పర్వతం అనే పేరుతో ఉండేది. అక్కడ అమ్మవారు రుద్రసుందరి పేరుతో ఉంటుందన్నమాట. జార్ఖండో ఏదో దానికి పేరెట్టారు ఆ మధ్యన. విపులే విపులాదేవి, కళ్యాణి మలయాచలే, సహ్యాద్రే ఏకవేర, హరిశ్చంద్రేతు చంద్రిక, రమణ రామతీర్థేతు, యమునాయాం మృగావతి, కోటవి కోటతీర్థేతు సుగంధ మాధవేవనే, గోదావర్యాం త్రిసంధ్యాతు గంగాద్వారే రతిప్రియ, శివకుండే శుభానంద, నందిని దేవికాతటే, రుక్మిణి ద్వారవత్యాంతు, రాధా బృందావనేవనే, దేవకీ మధురాయాంతు, పాతాళే పరమేశ్వరి, చిత్రకూటే తథా సీతే, వింధ్యే వింధ్యాదివాసిని. ఈ ప్రాంతాలు మాత్రం మధుర ఉంది. మధురలో దేవకి ఉంది. ద్వారకలో రుక్మిణి కనపడుతోంది. బృందావనంలో రాధ ఉన్నది. పాతాళానికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడం నాకు కష్టం. తీసుకెళ్తే మళ్ళీ పురాణం చెప్పడానికి పైకి రాలేం కనుక పాతాళానికి మాత్రం ఇప్పట్లో తీసుకెళ్ళను. తీసుకెళ్లే టైం వచ్చినప్పుడు అప్పుడు తీసుకెళ్తాను. ప్రస్తుతానికి అధపాతాళానికి వెళ్ళకుండా ఉంటే చాలు. చిత్రకూట పర్వతానికి మొన్నే తీసుకెళ్ళాను చాలామందిని. అక్కడ సీతారూపంలో ఉంది. వింధ్య పర్వతం కాశీకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాశీ వెళ్ళిన వాళ్ళు వింధ్య వెళ్ళి తీరతారు. చక్కగా కారు చేసుకుంటే 3 అవర్స్ ప్రయాణం పడుతుంది. ఆ రూట్లో కొంచెం చిన్నది కనుక. అక్కడ అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటుంది. అక్కడ 9 రోజులు దేవి భాగవతం చెప్పాను. మళ్ళీ అప్పుడు చెప్పుకుందాం. కరవీరే మహాలక్ష్మి. ఇప్పుడు మనం కొల్హాపురం అంటున్నామే, అక్కడ మహాలక్ష్మి పేరుతో ఉన్నది అమ్మవారు. ఉమాదేవి వినాయకే, వినాయక క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది. అది గోకర్ణం దగ్గర ఉంటుంది. అక్కడ అమ్మవారు ఉమాదేవి రూపంలో ఉన్నది. ఆరోగ్య వైద్యనాథేతు, పార్లే వైద్యనాథంలో అమ్మవారి పేరు ఆరోగ్యాదేవి. ఇప్పుడు పేర్లు వాళ్ళు మార్చారు కానీ నిజానికి ఈ పార్లే వైద్యనాథంలో ఉన్న అమ్మవారి అసలు పేరు ఆరోగ్యాదేవి. మహాకాళే మహేశ్వరి, ఉజ్జయిని మహాకాళిగా అమ్మవారు మహంకాళిగా, మహాకాళిగా, మహేశ్వరిగా పిలువబడుతోంది. అభయేత్యుష్ణ తీర్థేషు, బదరిలో ఒక ఉష్ణకుండం ఉంది తెలుసు కదా, అందులో వేడివేడి నీళ్ళు వస్తాయి, స్నానం చేస్తాం. ఆ ఉష్ణతీర్థం దగ్గర అమ్మవారు నితంబా అనే పేరుతో ఉన్నది. మాండవ్యే మాండవీనామ, ఈ మాండవ్య క్షేత్రం పాకిస్తాన్లో ఉన్నదన్నమాట.
అక్కడ అమ్మవారికి మాండవి అని పేరు. మాహేశ్వరీపురంలో స్వాహాదేవి అనే పేరుతో ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు చైనాలో కైలాస పర్వతంలో మానసరోవరంలో గడిపోయింది. చగలండే ప్రచండాతు, ప్రచండా క్షేత్రంలో అమ్మవారు చగలండాదేవి అని పిలువబడుతుంది. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం మానసరోవరం దగ్గరే ఉంది. చండిక అమరకంటకి. ఈ అమరకంటక పర్వతం మాత్రం నర్మదా నదీ తీరంలో ఉంది. నర్మదా నది అమరకంటకం చుట్టూతా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా గొప్ప క్షేత్రం. ఓంకార క్షేత్రానికి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు ఎవరైనా. అక్కడ అమ్మవారి పేరు చండిక. సోమేశ్వరి వరారోహ. సౌరాష్ట్రంలో సోమేశ్వరాలయం దగ్గర అమ్మవారికి వరారోహ అని పేరు. ప్రభాసే పుష్కరావతి. ఆ సౌరాష్ట్రం దగ్గరే ప్రభాసము అనే పేరుతో సముద్ర తీరం ఉన్నది. ఆ సముద్ర క్షేత్రంలో అమ్మవారు పుష్కరావతి అనే పేరుతో ఉన్నది. దేవమాత సరస్వత్యాం. సరస్వతీ నది బదరీ దగ్గర ఉన్నది. అక్కడ ఆ సరస్వతీ నది దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ఇప్పుడు లుప్తమైపోయింది, కనపడటం లేదు. సరస్వతీ నది దగ్గర భీంపుల్లను పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి వెనక ఒకప్పుడు అమ్మవారు దేవమాత అనే పేరుతో ఉండేది. పారావారా తటే స్మృత. పశ్చిమ సముద్రం ద్వారకా దగ్గర ఓ పెద్ద తీరం ఉన్నది. అక్కడ ఇప్పటికి కూడా రుక్మిణీదేవి ఆలయం కనబడుతుంది. ఆ రుక్మిణి ఆలయం వెనకాతలో ఉన్నటువంటి అమ్మవారికి పారావార అని పేరు అన్నమాట. మహాలయే మహాభాగ పయోష్ణ్యాం పెంగళేశ్వరి సింహికా కృత శౌచేతు. ఇందులో ఈ సింహికాదేవి మాత్రం శ్రీలంక దగ్గర ఉంటుంది. శ్రీలంక దగ్గర అమ్మవారు శాంకరి అనే పేరుతుంది కదా. ఈ శాంకరీదేవికి కింద భాగంలో ఉన్న ప్రాంతంలో సింహిక అనే పేరుతో అమ్మ ఉన్నది. ఆ సింహికాదేవి మనకి సముద్రంలో కనపడదు. సముద్రంలోంచి కిందకు చూడొచ్చు. అక్కడ రావణాసుడి విగ్రహం ఉంది చూసారా శ్రీలంకలో. ఆ విగ్రహం దగ్గర నిలబడి సముద్రంలోకి తొంగి చూస్తే ఛాయారూపంలో సింహిక కనపడుతుంది అనమాట. మా కర్మయోగం వల్ల ఎప్పుడు వెళ్ళినా ఎవడోడు ఒక్క ఫస్ట్ 2 టైమ్సే మాకు బాగా కుదిరిందండి. మొట్టమొదటి మమ్మల్ని చాలా శ్రద్ధతో రామ్మోహన్ గారు, రామ్మోహన్తో పాటు స్కైహార్ రావడం కొంచెం కష్టం. అయినా ఉన్నంతలో బాగా రావాలంటే మాత్రం గురు కటాక్షం, అమ్మవారి కటాక్షం ఉండాలి. అక్కడ సింహిక అనే పేరుతో అమ్మ కనపడుతుంది. కార్తికాదేవిగా అమ్మవారు అతిశాంకరిలో ఉంది. ఉత్పలారణ్యం అని ఒక అరణ్యం మనకి భారతదేశంలోనే ఉన్నది. అక్కడ లోలాదేవి అనే పేరుతో ఉంటుంది. సుభద్ర సోణసంగమే. సోణసంగమం దగ్గర సుభద్రాదేవిగా ఉన్నది. భీమాదేవి హిమాద్రౌతు దేవదారు అనే పుష్టి జాలంధరే విశ్వముఖి తారా కిష్కింధ పర్వతే. కిష్కింధ పర్వతం అంటే మనకి హంపి విజయనగర క్షేత్రం దగ్గర ఉంది. అక్కడ అమ్మవారు తారాపర్వత పేరుతో ఉంటుంది. జాలంధర క్షేత్రంలో విశ్వముఖిగా ఉంటుంది. దేవదారు వనం అంటే దారుకావనం ఇప్పుడు ద్వారకా అని పిలుస్తున్న చోట నాగేశ్వరుడి జ్యోతిర్లింగం ఉంది. ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉన్న అమ్మవారి పేరు పుష్టి. కాశ్మీర మండలంలో మేధ అంటే సరస్వతీదేవిగా పిలువబడుతోంది. ఇప్పుడు దాన్ని మిలిటరీ వాళ్ళు దాదాపు ఒక 3-4 ఏళ్లుగా మిలిటరీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మనందరికీ దర్శనం ఇప్పిస్తున్నారు. మొన్ననే లాస్ట్ ఇయర్ వీళ్ళలో కొంతమందిని తీసుకెళ్లాను. మన అదృష్టం ఏంటంటే మహానుభావుడు ఒక ఆయన ప్రధానమంత్రిగా వచ్చాక ఈ కాశ్మీర్లో ఉన్న ఆలయాన్ని మిలిటరీ హ్యాండ్ ఓవర్ చేసి మనకు రక్షించి ఇస్తున్నాడు. అంత పూర్వం మేము ఎన్ని ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళలేకపోయేవాళ్ళం. పూర్తిగా మిలిటరీ హ్యాండ్ ఓవర్ చేసి మీరు జాగ్రత్తగా మన భక్తులకి దర్శనం ఇప్పించండి అన్నారు. మేము వెళ్ళాం, హాయిగా చూసాం. మేము వచ్చిన తర్వాత మళ్ళీ బాంబులు మొదలయ్యాయి. మేము ఉన్న 4 రోజులు కాశ్మీర్లో ఉన్నట్లేదు అందరికీ, హాయిగా కాశీలో ఉన్నట్టుందండి అన్నారు. మేము మళ్ళీ బయటకు వచ్చాం, కాశ్మీర్ మళ్ళీ మామూలు అయిపోయింది. దీనికి ఒక కారణం ఉందండి. మన కొంతమంది రాజకీయ నాయకులు పరమ దౌర్భాగ్యులు వీళ్ళు ఈ చేస్తున్నారు. మనమేమో వాళ్ళ వెంటే పడి ఆ దరిద్ర పార్టీని 60 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకోవచ్చాం, ఇంకా మోస్తూనే ఉన్నారు. మరి కర్మ ఈసారి నా శని పూర్తి వరగడైతే బాగుండని దేవుడికి దండం పెడుతున్నాను. అంతకుమించి నేనేం చేయలేను కనుక. ఇలా అనేక ప్రాంతాల్లో అమ్మ ఉన్నది. భీమాదేవి హిమాద్రిలో ఉన్నది. విశ్వేశ్వరి తుష్టిగా ఉన్నది. కపాలమోచనంలో శుద్ధి, చంద్రభాగా నదీ తీరంలో కళ, శంఖోద్ధారంలో ధర, పిండారక క్షేత్రంలో ధృతి, బదరీలో ఊర్వశి, వేణీ క్షేత్రంలో అమృతాదేవి, మన్మథ హేమకోటలో, కుశద్వీపంలో కుశోదకగా, గాయత్రి వేదవదనంలో ఉన్నది, శివసన్నిధిలో పార్వతీ పేరుతో ఉన్నది, అరుంధతి అనే పేరుతో వశిష్ఠుడి పక్కన ఉంటుంది. ఇలా అమ్మవారు 108 నామములతో ఈ చరాచర జగత్తులో ఉన్నది. ఈ నామములలో ఉన్నటువంటి అమ్మవార్లు కలియుగములో 3 వరకు మానవులకి దర్శనం ఇవ్వని ఇక్కడే చెప్పాడు. కలియుగంలో ఇవి మనకి దర్శనం ఇవ్వాలంటే మనం చాలా కష్టపడాలి. మానసికంగా చూడగలం కానీ భౌతికంగా చూడలేం. ఇంకా ఒక మాట చెప్పాడు ఇక్కడ, ఈ శక్తిపీఠములు అమ్మవారి అవయవములు పడ్డ స్థలాలు కాబట్టి అక్కడ గుడి ఉండక్కర్లా, స్థలమునకు పెడితే చాలు. ఎందుకు ఈ మాట అంటున్నారో తెలుసా? ఈ మధ్యలో వాడు ఎవడో అన్నట్ట లంకలో అసలు శంకరీయే లేదు, వెళ్ళడం వేస్ట్ అన్నట్ట. లంకలో శంకరీదేవి అంటే అక్కడ ఏమన్నా రూపాలు ఉంటాయా? అమ్మ యొక్క అవయవంలో ఒక భాగం పడింది కనుక అక్కడికి వెడితే చాలు. కనుక అక్కడ గుడి ఉండక్కర్లా, స్థలమే గొప్పది. స్థలమును చూస్తే చాలు. అక్కడ ఏ గుడి ఉంది, గోపురం ఉంది, ఇంకోటి ఉన్నది అనేది అనవసరం. కొన్ని ఉన్నాయండి సిద్ధక్షేత్రాలు. ఫలానా చోట వ్యాసుడు కూర్చుని పురాణం చెప్పాడు అని ఉంటుంది నైమిషారణ్యంలో. అక్కడ ఏముంటుంది? వ్యాసుడు కూర్చున్న స్థలమును పెడితే మనం అదృష్టవంతులు అవుతాం. అదే తీర్థయాత్ర అంటే. అంతేగాని అక్కడ ఏదో పెద్ద గుడి కట్టేయాలి, వెళ్ళగానే విగ్రహం కనబడాలి, నీకు ఇన్ని లడ్డూలు నైవేద్యంగా కనబడాలి, పొద్దున్న లేవగానే ప్రసాదాలు దొరుకుతాయండి. ఆ ప్రసాదం కాదు, శుభ్రంగా దైవీ ప్రసాదం పొందండి చాలు. కాబట్టి శక్తిపీఠములకు వెళ్ళేటప్పుడు అక్కడ గుడి ఉందా, గోపురం ఉందా అక్కర్లేదు, అక్కడికి అడుగు పెట్టడమే యోగం. ఇవి సతీదేవి యొక్క అంగభూతములైన పీఠములు. ఇవి అత్యంత పవిత్రమైనవి. యస్మరేత్ శృణుయాద్యాపి నామాష్టశతముత్తమం సర్వ పాప వినిర్ముక్త దేవీలోకం పరం వ్రజేత్. తెలిసి కాని తెలియక కాని ఈ నామములు ఎవరైనా ఉచ్చిదిస్తున్నప్పుడు శ్రద్ధతో వింటే వాడు సర్వపాపముల నుండి విముక్తి పొందుతాడు, అమ్మలోకములకు వెళ్ళి తీరుతాడు.